మా యొక్క నాయకుడు కేటీఆర్ గారు వాళ్ళు దాదాపుగా 2000 నుంచి 3000 ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెప్పేసి పెద్ద స్క్రీన్ పెట్టి చెప్పినా కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. అదే విధంగా ముస్లిం అమ్మాయిలకు చిన్న చిన్న 14-15 సంవత్సరాల అమ్మాయిలు ఓటు హక్కు లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ మీడియాలో చూసిన నేను తీసుకొచ్చి ఓట్లు వేయించారు వాళ్ళు. అదే విధంగా దాదాపు ఒకటే ఫంక్షన్ హాల్లో 2000 నుంచి 3000 మందిని ఒక ఆ నైట్ ఓవర్ నైట్ లో పడుకోబెట్టి తెల్లారి ఓట్లు వేయించిన దాఖలాలు మీరే చూపెట్టిల్లు. మరి అలాంటప్పుడు మీరు వ్యతిరేకత లేదని ఎట్లా అంటారన్నా? ఇంకొకటి రైట్, మీరు గెలిస్తే గెలిచినట్టు కదా అన్న, నేను చెప్పేది వినండి. నువ్వు నైతికంగా గెలిచినట్ట, నువ్వు నైతికంగా గెలిచినట్ట, నైతికంగా గెలిచినట్ట. గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడా? ఉన్నాడన్నా. నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో కూడా సార్వత్రిక ఎలక్షన్ లో కూడా ఇదే ఫార్ములా పాటించాలని మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. ఇక చూద్దాం ఆ ఫార్ములా ఎట్లా పాటిస్తారు ఏందనేది చూద్దాం. రైట్, మీరు అన్నారు సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మెజారిటీ సర్పంచ్ ఎన్నికలు 97% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది వాస్తవము, స్పష్టము. మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 97% గెలిచినాము. అధికారం పోయిన తర్వాత 40% గెలిచినాము. లెక్కలు చెప్పాలా?